హల్లెలూయా. దేవుని నీతి కలిగిన వాడు ఒక ఆపద కలిగిన, ఒక శ్రమ కలిగిన, ఒక బెదిరింపు కలిగిన, ఒక కలవరము కలిగిన ఏం చేస్తాడో తెలుసా? యెహోవాను నామములోనికి పరిగెత్తుతాడు. ఎందుకనంటే ఆ నామమే ఆశ్రయదుర్గం, బలమైన దుర్గం. హల్లెలూయా, హల్లెలూయా. బలమైన దుర్గం. అందులోనికి నీతిమంతుడు పరిగెత్తి ఏం చేస్తాడట? సురక్షితంగా ఉంటాడు. ఈరోజు నేను వాక్యం ఏం చెప్తున్నాను తెలుసా? నువ్వు నీతిమంతురాలవైతే నీకు కలిగిన కలవరలు ఎక్కడికి పరిగెత్తుకు రావాలి? యేసయ్య నామము కిందకి పరిగెత్తుకు రావాలి. యేసయ్య నామం ఏమై ఉందట? బలమైన దుర్గం. యెహోవా నామము బలమైన దుర్గము. నీతిమంతుడు, నీతిమంతురాలు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా ఉందురు. ఒక కష్టం వచ్చింది, పోలీస్ స్టేషన్ దగ్గర పరిగెత్తితే ఏం రాదట? సురక్షితం రాదు. ఒక బాధ వచ్చింది, రాజకీయ నాయకుల వెనకాల పరిగెత్తితే పని అవదు. ఒక నిందలు సంభవించాయి, ఎవరెవరి దగ్గరకో వెళ్తే పని అవదు. ఒక రోగాలు సంభవించాయి, దేవుని దగ్గరికి రాకుండా ఇంకెక్కడెక్కడికో పరిగెత్తితే పని అవదు. కానీ వాక్యం ఏముంటుందనంటే యెహోవా నామము క్రిందకి, యేసయ్య నామము క్రిందకి నువ్వు పరిగెత్తితే కనుక అక్కడ నీకు సురక్షితం. హల్లెలూయా.